జనసేన బీజేపీ ఓటర్లు కిందసారి పూర్తిగా తెలుగుదేశం నుంచి దూరం అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఆ రోజున అటువైపు కలుపుకోవాలని చూసినా, అంటే తన వైపుకి తెచ్చుకోవాలని చూసినా ఆ ఓట్లు అటు పోల, దాని ఇంపాక్ట్ దెబ్బతిన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి వ్యూహం ఒకటే, తెలుగుదేశం ఓట్లు తెలుగుదేశానికి పడతాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటుకుపోకుండా జనసేన బీజేపీ తనతో వచ్చింది కాబట్టి తన దగ్గరికే వచ్చేస్తాయి. ఇక జనసేన తనతో కలవడం వల్ల ఖచ్చితంగా మొదట్లో విభేదించినటువంటి వాళ్ళు సీట్లు దగ్గర నేను బాధపడ్డోళ్ళు కూడా జగన్కి అయితే ఇయ్యరు కదా, జన సైనికులు ఖచ్చితంగా తెలుగుదేశానికే ఆ ఓట్లు షిఫ్ట్ అవుతాయి. అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా అంతే, ఎంత కోపం ఉన్నా సరే జగన్కి ఇయ్యరు కదా, అది తమ వైపుకే టర్న్ అవుతాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా బీజేపీ వాళ్ళు పోటీ చేసే బీజేపీకి వేసుకుని ఎంపీ క్యాండిడేట్లుగా మనకేస్తారు. అట్లాగే జనసేన వాళ్ళు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా వాళ్ళతో పాటు ఎంపీ క్యాండిడేట్లు మనకేస్తారు. ఆ విధంగా ఎంపీ సీట్లకి ఓట్లు గట్టిగానే పడతాయి. అలాగే ఎంపీ క్యాండిడేట్లుగా జనసేనకు బీజేపీకి ఇచ్చిన చోట్ల అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా వేస్తారు. కాబట్టి ఆయా సెగ్మెంట్ల వరకు చూసుకున్న వాళ్ళిద్దరూ పోటీ చేసేటటువంటి ఏదైతే 31 సీట్లు ఉన్నాయో ఆ 31 సీట్లలో అసెంబ్లీ పరంగా అట్లాగే పార్లమెంట్ 8 అక్కడ మాత్రం ఖచ్చితంగా ఓటు షిఫ్ట్ అవ్వదు. అవి యాడ్ అయిపోతే మిగతా చోట్ల ఎట్లాగూ తనకు బలం ఉంది. 144 ఏదైతే తెలుగుదేశం పోటీ చేస్తుందో అక్కడ తాము గెలవగలం. ఈ 31 చోట కూడా వాళ్ళ వలన విజయావకాశాలు వస్తాయి అన్నటువంటిదే బాబు గారి వ్యూహం.